హాయ్ అందరికీ. మీ ఛానల్ గ్రోత్ అవ్వట్లేదా? సబ్స్క్రైబర్స్ రావట్లేదా? వ్యూస్ పెరగట్లేదా? ఈ 3 క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ కావాలంటే ప్లీజ్ ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేసేయండి. నేను కూడా ఛానల్ పెట్టిన స్టార్టింగ్లో కొన్ని తెలియకుండా మిస్టేక్స్ అయితే చేశానండి. అవైతే నాకు అసలు తెలీదు. ఈ మిస్టేక్స్ చేస్తే ఇలా అవుతుంది, ఈ మిస్టేక్స్ చేస్తే ఇలా అవుతుందని అయితే నాకు తెలియదండి. నేను అలా చేసుకుంటా పోయేదాన్ని. సో ఇప్పుడైతే ఆ మిస్టేక్స్ని నేను రెక్టిఫై అయితే చేసుకున్నాను. ఇప్పుడు నాకైతే అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. మీరు మీ ఛానల్కి ఇలాంటి మిస్టేక్స్ ఏమైనా చేస్తున్నారా లేదా ఒక్కసారి అయితే చెక్ చేసేసుకోండి. నేను చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల నా ఛానల్ అయితే కొద్ది రోజులు బాగా డౌన్ అయిపోయిందండి. ఆ తర్వాత ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. సో నేను చేసిన మిస్టేక్స్ ఏంటో చెప్పే ముందు ఒక చిన్న సెలబ్రేషన్ ఉందండి, అదైతే మనం చూసేద్దాం. నేను సెలబ్రేషన్స్ అని చెప్పాను కదండి. సో చిన్న సెలబ్రేషనే, పెద్దదేం కాదు. సెలబ్రేషన్ ఎందుకు చేసుకుంటున్నానంటే నాకైతే 100 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయిపోయాయండి. 100 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు నాకు. సో అందుకని ఒక చిన్న పార్టీ లాగా చిన్న సెలబ్రేషన్ అయితే నేను చేసుకుంటున్నానండి నాకు నేనే. ఈ రోజు మన సెలబ్రేషన్స్ కి ఒక స్మాల్ కేక్ అయితే వచ్చేసిందండి. ఒకసారి కేక్ చూసేసేయండి. బాగుందా కేకు? చిన్న కేకేనండి ఇది, పెద్దదేం కాదు. సో మీకోసం ఈరోజు కేక్ని అయితే నేను తెచ్చేసానండి. నాకు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ చూస్తూ నాకు లైక్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. ఈరోజు మీ సపోర్ట్ ద్వారానే నేనైతే చాలా వరకు హ్యాపీగా ఉన్నాను. సో ఇప్పుడైతే మనం కేక్ కట్ చేసేద్దామండి. ఈ చిన్న కేక్ని 100 సబ్స్క్రైబర్తో కట్ చేస్తున్నాను. విష్ చేయండి. కేక్ అనేది ప్రతి సెలబ్రేషన్స్ కి ఒక మంచి బెస్ట్ పార్ట్ అండి, ఒక మెమొరీగా. పెద్ద పీస్ తీసాను. సో ఈ పీస్ అయితే మీకే. సో ఈ పీస్ అయితే నాకండి, నేను తినేస్తాను. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి నిజంగా. నా ఈ ఛానల్ కూడా 100 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ చేశారు. ఇంకా మీ సపోర్ట్ అంతా నాకు ఉండి నా ఛానల్ ఇంకా గ్రోత్ అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నానండి. మీరు అలా కోరుకుంటే ప్లీజ్ నాకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే ప్లీజ్ అండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేసేసేయండి. ఇంకా టాపిక్ మాట్లాడుకునే ముందుగా మీ అందరికీ హాయ్, హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్, మై ఛానల్ బ్లాగ్స్. ఇవేమి పెద్ద పెద్ద మిస్టేక్స్ ఏం కాదండి, చిన్న చిన్న మిస్టేక్సే. ఈ చిన్న చిన్న మిస్టేక్స్ ద్వారానే మనం మన ఛానల్ గ్రోత్ ని కోల్పోతా ఉంటాము. ఇంకోటి వచ్చి వ్యూస్ కూడా అంతగా రావు, సబ్స్క్రైబర్స్ కూడా అంతగా రారండి. సో అలాంటి చిన్న చిన్న టాపిక్స్ అయితే ఈరోజు మనం డిస్కస్ చేసేసుకుందాము. ఇందులో మీరు ఏదైనా మిస్టేక్ చేస్తుంటే చూసుకొని మీ మిస్టేక్ ని రెక్టిఫై చేసేసుకోండి. చిన్న చిన్న మిస్టేక్స్ లో ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే మీ ప్రొఫైల్ ని కానీ లేకపోతే బ్యాక్ సైడ్ ఉన్న కవరేజ్ ఫోటోని కానీ సరిగ్గా సెట్ చేసుకోకపోవడం అండి. నిజమేనండి, కొంతమంది ఏం చేస్తారంటే బ్యాక్ కవరేజ్ ఫోటో కానీ లేకపోతే ప్రొఫైల్ కానీ ఏం పెట్టుకుంటారంటే పెట్టుకుంటే మీది పెట్టుకోవాలా, లేకపోతే మీరు ఏం కంటెంట్ చేస్తున్నారు అనేది దానికి తగ్గట్టు మనం స్క్రీన్ షాట్స్ కానీ లేదా ఫొటోస్ కానీ డౌన్లోడ్ చేసుకొని అయితే పెట్టుకోవాలా. అలా కాకుండా హీరోస్ ఫొటోస్, హీరోయిన్స్ ఫొటోస్, లేకపోతే ఏదైనా స్టిక్కర్స్ ఫొటోస్ అలా పెడతా ఉంటారండి. అలా పెడతా ఉంటే ఖచ్చితంగా మీ ఛానల్ అయితే అంతగా గ్రోత్ అవ్వదండి. పెట్టుకుంటే మీదైనా పెట్టుకోండి, లేకపోతే మీరేం కంటెంట్ చేస్తున్నారు దాన్ని పిక్చర్ అయినా పెట్టుకోండి. మీరు కంటెంట్ చేసే పిక్చర్ పెట్టుకుంటే చాలా బాగా గ్రోత్ అవుతుందండి. నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే కంటెంట్ అండి. ఈ కంటెంట్ మిస్టేక్ అనేది చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ అండి యూట్యూబ్ ఛానల్లో. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే మనం ఒక కంటెంట్ తీసుకుంటాము, ఆ కంటెంట్ మన ఓన్గా చేయాలి, అంతేకాని వేరే వాళ్ళు చేసింది మనం పెడతా ఉంటామండి. అదైతే అస్సలు చేయకూడదు. అది కనుక చేస్తే కాపీరైట్స్ కూడా వస్తాయి. అవి చాలా ఇంపార్టెంట్ కాపీరైట్స్ అనేది. ఒకసారి కాపీ స్ట్రైక్స్ కనుక మన ఛానల్కి పడితే మన ఛానల్ ఇంకా మనం ఎప్పటికీ గ్రోత్ అవ్వదండి. అది తెలుసుకొని అయితే కంటెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి మీరు స్టెప్స్ అయితే తీసుకోండి. మీ కంటెంట్ మీరే చేయండి. అది ఏం వీడియో చేసినా కానీ మీరే చేయండి, అంతేగాని వేరే వాళ్ళు చేసి పెడితే దాన్ని తీసుకొచ్చి మీ వీడియోస్లో అయితే పోస్ట్ చెయ్యొద్దు. ఇంకోటి వచ్చి కంటెంట్లో చేసేటప్పుడు కూడా మీరు కొంచెం ఆలోచించి కంటెంట్ మీద డెసిషన్ తీసుకోండి. ఈ కంటెంట్ బాగా గ్రోత్ అవుతుంది, ఈ కంటెంట్ బాగా గ్రోత్ అవ్వదు, ఇది డల్ కంటెంట్, అలా చూసుకొని మీరైతే వీడియోస్ అయితే చేసి పోస్ట్ చేయండి. మీకు ఖచ్చితంగా గ్రోత్ అనేది వస్తుంది.
నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే వీడియోస్. నిజమేనండి, ఇప్పుడు ఒక బాగా మంచి కంటెంట్ని మీరు డెసిజన్ తీసుకొని మనకు మంచి కంటెంట్ అయితే వీడియో చేస్తున్నారు, దాన్ని మంచి క్వాలిటీగా తీయండి. ఒక వీడియో తీస్తుంటే క్వాలిటీ కావాలి, క్వాలిటీ ఇంపార్టెంట్. దాంతోపాటు ఇప్పుడు క్వాలిటీగా కూడా కొంతమంది తీస్తారు, కానీ అప్లోడ్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తారు. అవేంటో తెలుసా? సరిగ్గా వాటికి ప్రాపర్గా ట్యాగ్స్ పెట్టరు, డిస్క్రిప్షన్ రాయరు, అలాగే వదిలేస్తారు. సో అవన్నీ ఖచ్చితంగా ప్రాపర్గా ఒక వీడియోకి ఉండాలి. మంచి వీడియోకి క్వాలిటీ ఉండాలి, ట్యాగ్స్ కంపల్సరీగా ఉండాలి, ఇంకోటి వచ్చి డిస్క్రిప్షన్ కూడా ఉండాలి. ఇదేంటంటే మీ వీడియోస్ని బాగా డల్ చేసేస్తాయి. మీరు ట్యాగ్స్ పెట్టకపోయినా, డిస్క్రిప్షన్ రాయకపోయినా మీ వీడియో మొత్తం ఒక్క చిన్న డిస్క్రిప్షన్లోనే తెలిసిపోతుందండి ఏముంది ఏంటి అని చెప్పి. ఇలాగా మీరు డిస్క్రిప్షన్ ట్యాగ్స్ పెడుతుంటే ఇంకొంచెం గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ట్యాగ్స్ పెట్టినప్పుడు వేరే వాళ్ళు ఏదైనా కంటెంట్ వాళ్ళకి అవసరమైన కంటెంట్ సెర్చ్ చేసినప్పుడు మీ వీడియో వాళ్ళకి డిస్ప్లే అవుతుంది, మీరు కనుక ట్యాగ్స్ డిస్క్రిప్షన్ కరెక్ట్గా రాస్తే. ఇదైతే చాలా మంది మిస్టేక్ చేస్తున్నారు. షార్ట్ వీడియోస్ కూడా చాలా మంది అయితే ఆ డిస్క్రిప్షన్ అలా పెట్టరండి, వదిలేస్తూ ఉంటారు. ఈసారి నుంచి అయితే పెట్టండి ఖచ్చితంగా. ఈ మిస్టేక్ని అయితే రెక్టిఫై చేసుకోండి. నేను కూడా స్టార్టింగ్లో షార్ట్స్కి అయితే అలా వదిలేసేదాన్ని, షార్ట్సే కదా ఏముంది అని చెప్పి. కానీ ఇప్పుడైతే అలా చేయట్లేదు, చాలా గ్రోతింగ్ అయితే తగ్గిపోయింది. ఇప్పుడు నాకు తెలుస్తుంది కదండి, నేనైతే రెక్టిఫై చేసుకుంటున్నాను, మీరు రెక్టిఫై చేసుకోండి. నెక్స్ట్ మిస్టేక్ వచ్చి, ఇది అందరూ చేస్తారండి, నేను కూడా స్టార్టింగ్ చేసేదాన్ని, ఇది మెయిన్ మిస్టేక్ కూడా. ఏంటంటే డిసిప్లిన్ అండి. ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్కి డిసిప్లిన్ అనేది కావాలి. డిసిప్లిన్ అంటున్నారు ఏంటి అసలు, ఎలాగ యూట్యూబ్ ఛానల్కి వస్తుంది అని అనుకోవచ్చు మీరు. ఇప్పుడు డిసిప్లిన్ ఏంటంటే మీరు డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నారా, ఖచ్చితంగా అప్లోడ్ చేయండి. లేదా 1 వీక్కి ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నారా, మర్చిపోకుండా 1 వీక్కి ఖచ్చితంగా అప్లోడ్ చేయండి. అంతే కానీ ఒక రోజు వీడియో పెట్టి మీకు టైం లేదని చెప్పి వదిలేసి ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ వీడియో పెడితే అస్సలు గ్రోత్ అవ్వదండి ఆ ఛానల్ మాత్రము. డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి, ఛానల్కి కూడా. సో అందుకేనండి డిసిప్లిన్గా అయితే మీరు ప్రతిరోజు వీడియో పెడితే డైలీ వీడియోస్ పెట్టండి. మీకు అవైలబుల్గా లేనప్పుడు నేను చెప్పాను కదండి, నేను బిఫోర్ నా వీడియోస్లో కూడా నేను మీకు చెప్పున్నాను, ముందుగానే ఒక 10 వీడియోస్ 20 వీడియోస్ చేసి పెట్టుకోండి అని చెప్పి. చేసి అలా పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు డే బై డే చేస్తే డే బై డే, డైలీ చేస్తే డైలీ, వీక్లీ చేస్తే వీక్లీ. ఇది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఆలోచించండి. దీనివల్లే చాలా ఛానల్స్ అయితే వెనకబడిపోతున్నాయి. నెక్స్ట్ మిస్టేక్ వచ్చి థంబ్నెయిల్, టైటిల్స్ అండి. ఇదేంటండి ఇంత సింపుల్ మిస్టేక్స్ చెప్తున్నారు అని అనుకుంటున్నారా? నిజమేనండి, ఇవి సింపుల్ మిస్టేక్సే కానీ ఛానల్ గ్రోత్ అవ్వనీయకుండా చేస్తూ ఉంటాయండి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మేము డైలీ ప్రతి వీడియోకి థంబ్నెయిల్ అయితే పెడతామండి, టైటిల్ కూడా పెడతాము అని చెప్పి. పెట్టే థంబ్నెయిల్ బాగుండాలి, టైటిల్ కూడా బాగుండాలి. అదేంటంటే పక్క వాళ్ళకి అట్రాక్షన్ చూపించాలి థంబ్నెయిల్ కానీ టైటిల్ కానీ. ఒక్కసారి ఆ వీడియో ఒక వ్యూవరు వీడియో వెళ్ళి చూడాలి అంటే మీ థంబ్నెయిల్ చూసే క్లిక్ చేస్తాడండి. వీడియోలో ఏముందో ఏం లేదో అనేది అతనికి తెలీదు, చూసే వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఏంటంటే మీ థంబ్నెయిల్ చూసి థంబ్నెయిల్ని లైక్ చేసి వెంటనే క్లిక్ చేస్తాడు. సో అలా మీరు థంబ్నెయిల్ డిజైన్ చేయాలి. గజిబిజిగా టెక్స్ట్ ఎట్లా అంటే ఇన్ని పిక్స్ పెట్టేయడం, టెక్స్ట్ ఎట్లా అంటే అట్లా పెట్టేయడం అలా చేసుకోకండి. నీట్గా అరేంజ్ చేసుకోండి థంబ్నెయిల్ని. టైటిల్ కూడా చూడడానికి లుక్గా అర్థమయ్యేటట్టు ఉండాలి. ఇలా చేసుకోండి, ఈజీగా గ్రోత్ అయిపోతాయి. నెక్స్ట్ ఏంటంటే కామెంట్స్ అండి. కామెంట్స్లో ఏం మిస్టేక్స్ ఉంటాయో అని మీరు అనొచ్చు. ఇప్పుడు ఒక వీడియో మనము మొత్తం రెడీ చేసాము, మంచి కంటెంట్ ఉంది, దానికి మంచి ట్యాగ్స్ పెట్టాము, మంచిగా థంబ్నెయిల్ పెట్టాము, టైటిల్ పెట్టాము, అన్నీ పెట్టాము, అప్లోడ్ చేసాము, బాగుంది. అందరూ మనకి కామెంట్స్ పెడుతున్నారు, అంటే ఒక 2-3 డేస్ బాగా వ్యూస్ వస్తున్నాయి, కామెంట్స్ పెడుతున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం, కామెంట్స్ చూసి గమ్ముగైపోతున్నాం. అలా చేయకూడదండి. ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన కామెంట్స్కి ఏదో ఒకటి రిప్లై ఇవ్వండి. ఏదో ఒకటి మీరు రిప్లైస్ కామెంట్స్కి ఇస్తూ ఉంటే మీ ఛానల్ ఇంకొంచెం గ్రోత్ అవుతుంది, మీ వీడియోస్ పుష్ అవుతాయి. అంతేగాని మీరు చూసి గమ్ముగైపోయారనుకోండి, మీకు ఒక 2 డేస్ వ్యూస్ వస్తాయి అంతే, ఆ తర్వాత వ్యూస్ రావడం ఆగిపోతాయి. సో ప్రతి కామెంట్కి అయితే రెస్పాండ్ అవ్వండి, ఖచ్చితంగా వాళ్ళకి రిప్లైస్ అయితే ఇస్తూ ఉండండి. దానివల్ల సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొంతమంది చూస్తూ మన ఛానల్ కామెంట్ పెట్టుంటారు. అలా కామెంట్ మీరు రిప్లై ఇచ్చి మీరు కనుక వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా వీడియోస్ నోటిఫికేషన్గా వెళ్ళిపోతాయండి. లాస్ట్ మిస్టేక్ ఏంటంటే మీ ఛానల్ని ప్రమోట్ చేసుకోండి మీరే. మేమే ఎలా ప్రమోట్ చేసుకుంటాం అని అనొచ్చు మీరు.
ఏంటంటే ఇప్పుడు మీ క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారండి, అట్లాంటి ఫ్రెండ్స్కి ఇన్స్టాగ్రామ్స్ కానీ లేకపోతే వాళ్ళకి ఏమన్నా ఛానల్స్ ఉన్నా కొంచెం రిక్వెస్ట్ చేసుకొని ప్రమోట్ చేయించుకోండి మీ ఛానల్ని. లేదు వాళ్ళు కుళ్ళుబోతోళ్ళు అసలు చెయ్యరు అని అనుకుంటే మాత్రము మీకు ఇన్స్టాగ్రామ్ ఉన్నా, ఫేస్బుక్ ఉన్నా, ట్విట్టర్ ఉన్నా, ఇలాంటి మూడిట్లో కూడా మీ ఛానల్ని మీరే ప్రమోట్ చేసుకోండి. ఇలా ప్రమోషన్ చేసుకున్న వల్ల ఇందులో ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ వేరువేరుగా ఉంటారు కదండి, వాళ్ళు కూడా అప్పుడు మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఇంకొంచెం సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వ్యూస్ పెరుగుతాయి, మీ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. సో ప్రమోషన్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. సో చూసారు కదండి మిస్టేక్స్ అయితే. ఈ మిస్టేక్స్ చాలా యూట్యూబర్స్ అయితే చేస్తూ ఉంటారు. నేను కూడా స్టార్టింగ్ లో చాలా చేశాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ ప్రొఫైల్ బాగుండాలి, కంటెంట్ బాగుండాలి, వీడియోస్ లో క్వాలిటీ ఆడియో కానీ లేకపోతే అప్లోడ్ చేసేటప్పుడు ట్యాగ్స్, డిస్క్రిప్షన్ అన్ని కరెక్ట్ గా పెట్టాలి, థంబ్నెయిల్స్ బాగుండాలి, టైటిల్స్ బాగుండాలి, ప్రతి కామెంట్ కి రిప్లైస్ ఇవ్వాలి. మన ఛానల్ని మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా లేకపోతే మీకు సపోర్ట్ చేసే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా మీ ఛానల్ని మీరు ప్రమోట్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా హ్యాపీగా గ్రోత్ అయిపోతుందండి. ఎక్కువ టైం ఏం పట్టదు, తొందరగానే మీ ఛానల్స్ అన్ని గ్రోత్ అయిపోతాయి. మీరు అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటూ డిసిప్లిన్తో మీ ఛానల్ని అయితే రన్ చేసుకోండి. ఖచ్చితంగా సక్సెస్ అయిపోద్ది. మీకు న్యూగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ నా తరపు నుంచి ఆల్ ది బెస్ట్ అండి. మీ ఛానల్ ఖచ్చితంగా గ్రోత్ అవుతుంది. నా వీడియో అయితే మీకు యూజ్గానే ఉంది అని అయితే అనుకుంటున్నానండి. మరోసారి మరో వీడియోలో కలుద్దామండి. ఉంటానండి. బాయ్, నమస్తే.